వావ్ బంటి కుట్టి హనీ ఎక్కడికి వచ్చిండ్రు ముగ్గురు? చెప్పండి ఎక్కడికి వచ్చిండ్రు? ఏం తింటారు? ఏం తింటారు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చిర్రా? కూర్చోండి. బంటి నీకు ఏం కావాలి? ఏం తింటావు? ఎగ్ నూడిల్సా లేకపోతే ఏంటి మంచూరియానా? ఏం కావాలి? కుట్టి నీకు ఏం కావాలి? సాస్ పట్టుకోక, అది పలిగిపోతుంది, కింద పడిపోతుంది. వచ్చింది నూడిల్స్. కుట్టి ఫస్ట్ బంటికి ఏ ఓకే అక్క బంటికి ఇచ్చేస్తుంది. నువ్వు ముగ్గురు కలిసి తినండి, ఒక్కరే కాదు. కుట్టి నువ్వు అక్కకు కూడా షేర్ చేయి. బంటి నువ్వు కూడా తిను. కాలుతలేదు, మెల్లగా ఊది తినాలి. వేడిగా ఉందా? చాలా వేడిగా ఉంది. కుట్టి చూడు వేడిగా ఉన్న ఎట్లా తింటుందో. సూపర్ ఉందా కుట్టి? ఎట్లా సూపర్ ఉంది, మస్తు ఉంది కదా? మస్తు ఉందా బంటి? ఎట్లుందిరా? మస్తు ఉందా? సూపరా? కాలుతుందా బంటి? కాలుతుందా? మెల్లగా తిను, ఏం కాదు. అగో హనీ అక్క తినిపిస్తుంది. అగో ఎగ్ పెట్టుకో, మెల్లగా ఎగ్ పెట్టుకో. సాస్ వేసుకుంటావా? అబ్బో సాస్ వేసుకుంటావా? సాస్ వద్దు అటెండ్. అయ్యో మొత్తం కింద పడిపోతుంది. మంచిగా తినరాదు నాన్న. ఎట్లుందిరా హనీగాడు? మమ్మీ సూపర్ ఉంది మమ్మీ. మంచిగా ఉందా? అందుకేనా ఆనియన్ పెట్టుకొని మరి తింటున్నారు. మస్తు ఉన్నట్టుంది కదా? వెజ్ మంచూరియా కూడా ఆర్డర్ చేసిండు పప్ప. మస్తు ఉంది కదా? ఎట్లుంది? కుట్టి అయితే ఒకటే తింటుంది కదా అసలు, ఎంత వేడిగా ఉన్నా కానీ. మంచూరియా కూడా తిన్నారా? మంచూరియా మస్తుంది. నూడిల్స్ కాదు మమ్మ, అది ఎగ్ ప్లస్ చికెన్ నూడిల్స్. మళ్ళీ ఎట్లుంది? సూపర్ ఉందా హనీ? సూపర్, ఎక్సలెంట్. బంటి నువ్వు తిను, అగో పప్ప తినిపిస్తాడు నీకు. ఓకేనా? మంచూరియా తర్వాత తినండి. ఒకసారి మంచూరియా తిన్నాక తర్వాత మళ్ళీ నూడిల్స్ తినండి. ఓకేనా బంటి? ఓకేనా? కుట్టి మెల్లగానే, వేడిగా ఉంది, ఊదుకొని మెల్లగా తినొచ్చు కదా మరి, అంత వేడిగా ఉంది కదా? సూపరా? తినండి ఇక తినండి. బాగుందా? ఎట్లుంది? కాలిందా? ఇద్దరికి కాలింది. ఎందుకు మరి అంత ఊదుకుంటూ తినడు? కొంచెం చల్లారినాక ఊదుకొని తినొచ్చు కదా, అంత వేడిగా తినడు అవసరమా? ఎట్లుంది కుట్టి మంచూరియా? బాగుంది. కాలిందా? ఎక్కడ? ఇంకేం కావాలి? ఫస్ట్ కూర్చొని తినొచ్చు కదా, ఏమన్నా అంటే నిలబడి తింటా అంటావు. ఆనియన్ అందుతే లేదా? వీడైతే మొత్తం టేబుల్ మీదనే పడేసుకుంటూ తింటాడు, కింద పడేసుకుంటూ ఆ ప్లేట్లు వేసుకుంటూనే తింటాడు. మంచిగా తిను బంటి, మొత్తం కింద పడేస్తున్నావు. దగ్గర కనుకో, ఆ ప్లేట్ అట్లా దగ్గర కనుక్కొని తినాలి. గుంజు గుంజు. సూపర్ ఉంది కదా? ఎంత బాగుందో. అగో అక్క కొంచెం తీసుకుంటుందట, తర్వాత అక్క నువ్వు ఇద్దరు కలిసి తినండి. ఓకేనా? అప్పుడే మీద అయిపోయింది నూడిల్స్, ఇంకా మళ్ళీ వాడిని తీసుకొని తింటుర్రా అని. వాడిని తిననియండి కదనే. అబ్బా ఏమున్నారు, ఇద్దరికిద్దరు గంత ఆకలి మీద ఉన్నారు. ఇద్దరికిద్దరు పొద్దున్న నుంచి తిననట్టే చేస్తున్నారు కదా. స్కూల్ నుంచి వచ్చుడే కథం పప్ప బయటికి తీసుకొచ్చండి. ఇక ఒకటే తింటున్నారు ఇద్దరికిద్దరు. బంటి అక్క వాళ్ళ నూడిల్స్ అయిపోగొట్టి నేనే నూడిల్స్ కూడా తింటున్నారా? మంచూరియా కూడా తినేసిర్రా మొత్తం? అబ్బా ఎట్లా తీసుకొని తింటున్నారో చూడు. లాస్ట్ అయిపోయింది. ఇక లాస్ట్ నీ నూడిల్స్ కూడా తినేస్తున్నారు బంటి. ఆ నూడిల్స్ తిన్నారు, మళ్ళీ వాళ్ళ ఇద్దరి నూడిల్స్ తిన్నారు, బంటి నూడిల్స్ కూడా తిన్నారు, ఇటు మంచూరియా కూడా తినేసారు. అబ్బా ఎట్లా తింటున్నారో చూడు. బంటి నువ్వు తినలే? నువ్వు ఎందుకు తినలే నాన్న? తినాలి కదా, తిను కదా. చూడు కుట్టక్కకైతే సరిపోతూనే లేదు, ఇంకా కావాలంటుంది. ఎట్లా తింటుందే వామ్మో కుట్టక్క. మెల్లగా తినకుట్టి, అదేం తినుడే. నిన్ను చూస్తేనంత కక్కచ్చినట్టు తింటున్నావు. మంచిగా తిను, మెల్లగా తిను. ఆనియన్ పెట్టుకొని తిను మంచిగా. హనీ అక్క చూడు ఎంత మంచిగా నీట్గా వేసుకొని తింటుందో. నువ్వు ఎట్లా తింటున్నావు చూడు, అది ఎత్తుపోతుంది ఒక దిక్కు. ఆనియన్ వెనకకి వచ్చింది. మంచిగా పైకని. అరే అయిపోయిందా? కానివ్వండి ఇక కానివ్వండి. పాపం వాడు కొంచెమే తిన్నాడు. కుట్టి అయితే ఇక ఎప్పుడు తినని దానిలా తింటుంది. అయిపోయిందా? ఇక ఇంత తినేసేయండి. చాలా అమ్మ ఉన్నదంతా తిన్నారు, ఇంకా కొంచెమే తిన్నారట. ఎక్కువ తిన్నదా? ఇట్లా అండి అటు ఎందుకు ఉరుకుతున్నారు? వాకింగా బాగా తిన్నారు కదా, అందుకే ఇక అరగడానికి వాకింగ్. అటు ఇటు ఒకటే ఉరుకుతున్నారు. ఇక జాలిగాని ఇట్లా పడేస్తావు, కింద పడతాయి అవి ఫ్లవర్ వాజులు. మనవి కావు, ముందే అంకుల్ వాళ్ళు కొడతారు. బంటి ఎందుకు? ఏమొద్దు అమ్మో, మనకున్న ఇంట్లో. చల్ల పోదాం బంటి ఇట్రా, ఇక పోదాం రా. ఏంది ఇక్కడే ఉంటారా ఏంది? ఒకటే ఎగురుతున్నారు ఇద్దరు. ఇటు రాకుటి, అటు ఏమైనా కింద పడిపోతాయి, అంకుల్ వాళ్ళు తిడతారు, మళ్ళా కింద పడేస్తారు. ఇట్రండి ఇద్దరు, ఇట్రండి. ఇట్రా నడు దా బంటి.